మా ఊరి పొలిమేర 2 పార్ట్ 1 ట్విస్ట్ దెబ్బకి ఎప్పుడు సీక్వెల్ వస్తుందా అని వెయిట్ చేసేలా చేశారు మూవీ మేకర్స్. మొత్తానికి వచ్చింది. ఇక ఇప్పుడే పొలిమేర 2 చూశాను. సూపర్ సీక్వెల్, నచ్చింది నాకు. హైప్కి మించి ఉంది నా వరకు. అసలు స్టోరీ ఉంటుంది, ప్రతి 10 నిమిషాలకి ఒక్కో స్టెప్ ఎక్కుతూ ప్రోగ్రెస్ అవుతుంది చూశారు. ఇంకా దానికి తగ్గ ఎక్సలెంట్ రైటింగ్ పార్ట్ హైలైట్ అయింది ఇక్కడ. ఇది ఎలా ఉంటుందంటే, మనం అప్పుడప్పుడు అంటుంటాం కదా, నువ్వు చూసింది చాలా తక్కువ, ఇంకా చాలా ఉంది, ఇప్పుడు అసలు కథలోకి వెళ్తున్నావని. అలా లేయర్ బై లేయర్ వెళ్తుంది. పార్ట్ 1 కనెక్షన్, అక్కడ సీన్స్, అక్కడ క్రియేట్ అయిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ, మచ్ మోర్ క్వశ్చన్స్ని రైజ్ చేసి, ఒక్కోదానికి మళ్ళీ ఆన్సర్స్ ఇస్తూ, ట్విస్ట్ ఆఫ్టర్ ట్విస్ట్ అన్నట్టుగా వెళ్తుంది మూవీ. కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్లోని వాటికి సెకండ్ హాఫ్లో ఇచ్చిన డీటెయిలింగ్, అలాగే బ్యాక్ అండ్ ఫోర్త్ ఫ్లాష్ బ్యాక్ టైప్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో వెళ్ళడంతో మూవీ ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంకా బాగా హెల్ప్ అయింది. అండ్ ఇంకోటి, కొంచెం ఫోకస్డ్గా ఉండండి చూసేటప్పుడు. బ్యాక్ అండ్ ఫోర్త్కి సంబంధించి కింద ఎప్పుడు పాస్ట్ ప్రజెంట్ అని కంటిన్యూస్గా టెక్స్ట్ వస్తూనే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. స్టోరీ గురించి ఇంకొంచెం నేను ఎక్కువ చెప్తే డెఫినెట్లీ స్పాయిలర్స్ అవుతాయి. క్యారెక్టర్స్ యూజేజ్ మాత్రం సాలిడ్ జరిగింది ఇక్కడ, అది చెప్పగలను. డెఫినెట్లీ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ని అప్రిషియేట్ చేయాలి. ఈ థాట్కి ఐడియా బట్టి స్టోరీ రీసెర్చ్ చేసి ప్రిపేర్ చేయటం, దాన్ని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేయటం బాగా నచ్చింది. తన వర్క్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చారనిపించింది. ఫ్యూచర్లో మరి ఎంత దూరం తీసుకెళ్తారో తెలీదు. 6 పార్ట్స్ అన్నట్టు విన్నాను. ఈ 2 పార్ట్స్లోనే ప్రొసీడింగ్స్ ఎంత హై ఇచ్చేవంటే, కొమరయ్య క్యారెక్టర్, చేతబడి, క్షుద్రపూజల థీమ్, ఇక్కడ ఉన్న మిస్టరీ మీద ఏదో గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. దింపండి సార్, త్వరగా దింపండి. పార్ట్ 3 కూడా వెయిటింగ్ ఇక్కడ. మూవీ మేకర్స్ ఎన్ని అనుకుంటే అన్ని. స్టోరీ ఎంత పెద్దదైనా ఈ లెవెల్లో ఉంటే చాలా హ్యాపీ. రచ్చయిక. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సత్యం రాజేష్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే హైలైట్ అవుతుంది. అలాగే తన క్యారెక్టర్ మిస్టరీ కూడా. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్కి వస్తే మీకే అర్థమవుతుంది. మిగతా అందరు యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్కి సూట్ అయ్యారు అండ్ మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. మ్యూజిక్ అయితే డీసెంట్ ఉంది. బీజిఎం కొన్ని చోట్ల బాగుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. అయితే మరికొన్ని చోట్లే ప్లెయిన్గా ఉండే, అక్కడ కూడా బీజిఎం ఉంటే బాగుండు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ పార్ట్ 1 కంటే చాలా ఇంప్రూవ్ చేశారు. స్టిల్ లో బడ్జెట్ అయినా కానీ దానికి తగ్గట్టుగా చూసుకున్నారు. అంటే నా ఉద్దేశం, వేటికి వాడాలో వాటికే యూజ్ చేశారు. సో ఫైనల్లీ పర్ఫెక్ట్ సీక్వెల్. నాకున్న హైప్కి కొంచెం కూడా తక్కువ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువే ఇచ్చింది. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చచ్చు, చూసేయండి. అయితే పార్ట్ 1 కంపల్సరీగా చూడాలి. ఇది చూడాలి అంటే ఒకవేళ గుర్తులేదు, మర్చిపోయామంటే రీవాచ్ చేయండి. అప్పుడే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. కంటిన్యూయేషన్ అండ్ అక్కడి ప్రశ్నలకి జవాబులు అన్ఎక్స్పెక్టెడ్ రీతిలో ఉంటాయి కాబట్టి. సో ఇది మరి మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.